ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా సమతా కుటుంబ సభ్యులు, మా జిల్లా అంటే మాకు పక్షపాతం ఉంటుంది కదా, సత్యనారాయణ గారికి, జెట్టి రవికి, మా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులందరినీ ఈ రకంగా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంకి స్థాపించిన నలుగురిలో మేము అప్పుడు, ఆ కాలంలో మేము ఇద్దరు ముగ్గురులో మేము వాళ్ళం. మీడియా వ్యవహారం అంతా నేనే చూసాడు అప్పుడు. అప్పటికి ఇప్పటికీ మీడియా ఎంతో డెవలప్ అయింది. చాలా మంది కొత్త వాళ్ళు మీడియాలో కనబడుతున్నారు. మీ అందరినీ ఇక్కడ చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉండేది. అంతా యువకులు ఉన్నారు ఇప్పుడు. అప్పుడంతా చాలా పెద్దవాళ్ళు ఉండేది. ఇప్పుడు అంతా యువకులంతా మీడియాను అంతా డామినేట్ చేస్తున్నారు. మీడియాకు వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా సబ్స్టెన్షియల్ గా ఉన్నది. ఐ విష్ యూ ఆల్ మీడియా పర్సన్స్ ఆల్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఫ్యూచర్ ఫర్ దెమ్ ఇన్ దేర్ కెరీర్. అసలు సినిమా రంగం అనేది, మేమంతా సమాజ సేవా రంగం, రాజకీయ రంగం, ఈ రంగాలతోని మాకు ఒక అనుబంధం ఎక్కువ. జెట్టి రవి ఓ ఉద్యమకారుడు మాలాగానే. ఇప్పుడు వారు చెప్పినట్టు ఇప్పుడు నడిచేదంతా ఈ పొట్టి వాళ్ళదే నడుస్తున్నది. ఇప్పుడు అంత కథ ఈ రాష్ట్రాధినేతలు వీళ్ళంతా కూడా అంత పొట్టి వాళ్ళ జమానా నడుస్తున్నది. మా వంటి పొడి వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత లేదు ఈ కాలంలో. వాళ్ళే వాళ్ళ గట్టితనాన్ని నిరూపించుకుంటున్నారు. వాళ్ళే చేస్తున్నారు. ఏది చేసిన కార్యక్రమాలు వాళ్ళే చేస్తున్నారు. సాధించేది అన్ని వాళ్ళే సాధిస్తున్నారు. అన్నిటినీ, ఈ సమాజాన్ని, అన్ని రంగాలను వాళ్ళే ప్రభావితం ఎక్కువ చేస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. అయితే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళు రకరకాలుగా ఇంట్రడ్యూస్ చేసినారు. మీ అందరికీ నేనే సరిగ్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక నేను ముందు నా గురించి నేను ఎవరు అనేది మీకు తెలవాలి కనుక ఒక నిమిషం నేను నా గురించి చెప్పదలుచుకున్నాను. నేను ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వ్యక్తిని. మా నాన్నగారిని కరీంనగర్ గాంధీ అంటారు. ఆ కాలంలో పివి నరసింహారావు గారు, వారు మిత్రులంతా చాలా అనేక మంది, కొండా వెంకటరంగారెడ్డి గారు, ఆ తరం నాయకులంతా స్వాతంత్రం కోసం పనిచేసిన అనేక మందిలో ఆయన ఒకడు. ఆయన ఒక జాతీయ స్థాయిలో ఒక వెటరన్ ఫ్రీడమ్ ఫైటర్గా ఆయనకు గుర్తింపు ఉన్నది. కనుక మా చిన్నతనం నుంచి ఈ స్వాతంత్రం గురించి, స్వాతంత్ర పోరాటం గురించి, అనేక రకాల సంఘటనల గురించి మాకు కొంత అవగాహన రావడానికి కారణం ఆ కుటుంబంలో ఉండడమే. అదే రకంగా మా నాన్నగారు ఒక 70 సంవత్సరాల కింద ఆయనే శ్రీనారాయణ రెడ్డి గారు కలిసి, శ్రీనారాయణ రెడ్డి, పివి నరసింహారావు కలిసి సారస్వత జ్యోతి మిత్రమండలి అని ఒక సాహితీ సంస్థను స్థాపించింది. అది ఇప్పటికీ 77 సంవత్సరాలు పూర్తయింది ఆ సంస్థకు. ఆ సంస్థ నుంచి వారు గతించిన తర్వాత 2014లో వారు మరణించడం జరిగింది. దాని తర్వాత ఏదైతుందో మేము ప్రతి సంవత్సరం ఒక బొవేరా పేరు మీద ఒక అవార్డు, బొవేరా సాహితీ పురస్కారం అని ఇస్తున్నాం. అట్లాగే మొదటిసారి మేము ఈయనకి ఇచ్చాం, మన గోరేటి వెంకన్నకి ఇచ్చినాం, తర్వాత గూడు అంజయ్యకి ఇచ్చినాం. మా కార్యక్రమాల్లో కూడా సామాజిక న్యాయం ప్రతిఫలించాలని, పూర్తిగా ఏదో అగ్రవర్ణాల కోసం చేసిన ఉండకూడదని చెప్పి, వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడు కూడా మేము ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి పూనుకొని వాళ్ళ సాహిత్యం ద్వారానో, వాళ్ళ కవిత్వం ద్వారానో, వాళ్ళ రచనా ప్రక్రియ ద్వారానో సమాజానికి కొంత మేలు చేసి సమాజాన్ని కొంచెం చైతన్యం చేయడానికి పూనుకున్న వాళ్ళకు ఈ అవార్డు ఇచ్చుకుంటూ వస్తున్నాం. తర్వాత జయరాజ్కి ఇచ్చాం, తర్వాత సుద్దాల అశోక తేజకి ఇచ్చాం, తర్వాత మొన్న విమలక్కకి ఇచ్చాం. అట్లే ఒక స్మారకోపన్యాసం అని పెట్టేసి తర్వాత ముందు అనేక మంది, జి శ్రీనివాస్ గారు, ఎడిటర్ శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి, రామచంద్రమూర్తి గారు, గంటా చక్రపాణి, రీసెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళందరూ స్మారకోపన్యాసం చేస్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలో అంటే ఒక సృజనాత్మక రంగానికితో, ఒక సాహితీ రంగంతో ఆ రకంగా మాకు అనుబంధం ఉన్నది. మాకు వచ్చింది వస్తున్నాం ఇన్ని రోజుల నుంచి. మా నాన్నగారు కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఫ్రీడమ్ ఫైటర్ గా ఒక 13-14 నెలలు జైల్లో ఉన్నారు. ఆయనను కొట్టని ఎంచలేదు నిజాం ప్రభుత్వం. ఆయనను కొట్టిన ప్రతిసారి వందే మాత్రం అనేవాడు. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణతో బాగా అటాచ్ అయిపోయి, వినోబాబాతో అటాచ్ అయిపోయి మాకున్న ప్రాపర్టీలో కొంత భూదానం చేసి, ఆ రకంగా ఆయనకు కరీంనగర్ గాంధీ అని బిరుదు వచ్చింది. ఆ తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమాలతో పూర్తిగా నేను అనుసంధానమై ఉన్నా. దాని తర్వాత ఏదైతుందో నేషనల్ ఫోరం ఫర్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, భారత స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ వేదిక అని ఒక వేదిక ఉంది. దానిలో మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ, సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యురాలు రాజ్యలక్ష్మి చౌదరి,
భగత్ సింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా నా దగ్గర మెంబర్లు. ఆ రకంగా ఈ స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు, వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో కొంత మేము ఈ మధ్య కొంత వర్క్ చేయడం జరుగుతున్నది. ఇది అదొకటి. తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఏదైతుందో నా క్లాస్మేట్, ఆయనను తెలంగాణ ఇష్యూ టేకప్ చేద్దామని ఆ కాలంలో ఏదైతుందో బాగా పట్టుబట్టి ప్రోత్సహించి చేసి ఒక నలుగురమే, నేను, ఇన్నయ్య, మధుసూదనాచారి, కేసీఆర్, ఈ నలుగురమే దాన్ని స్థాపించినాం. అప్పుడు అఫ్ కోర్స్ దాన్ని స్థాపించిన 2 సంవత్సరాలకు మేమంతా దూరమైనాం. ఆయన ఏదో మాకు నచ్చిన విషయాల మూలంగా మేము దూరమైనాం. మాకు దేశవ్యాప్తంగా ఆంధ్ర వాళ్ళతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేసినాం. అప్పుడు తెలంగాణ కోసం ఇదంతా చేసినాం. ఇది నా సూక్ష్మ నేపథ్యం, హంబుల్ నేపథ్యం. జెట్టి రవి ఓ రకంగా గట్టి రవి, ఒక పట్టు వదలని విక్రమాదిత్యుడు. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయనది గ్రామీణ నేపథ్యం. ఆయన మనస్తత్వం ఏమో ఒక విప్లవ మనస్తత్వం, అభ్యుదయ మనస్తత్వం. సమాజానికి ఏదైనా కొంత చేయాలి, ఏదో మాధ్యమాన్ని ఎంచుకొని మనం కృషి చేయాలి, ఏదో మాధ్యమం ద్వారా మనం పనిచేయాలనే మనస్తత్వం. ఆ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏదన్నా చేయాలి సార్ తెలంగాణకు, మనం ఏదన్నా కొంత ఏదో రంగంలో దీన్ని తెలంగాణకు కొంచెం ఒక చైతన్యం కలిగించే, తెలంగాణ ప్రజలను ఎడ్యుకేట్ చేసి కొంచెం చాలా మంది అట్టడుగు వర్గాలు, అటు బలహీన వర్గాలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి ఒక మాధ్యమాన్ని ఎంచుకొని ప్రతిసారి చెప్తూ వస్తున్నాడు. అయితే ఆయనకు తోచిన విధంగా ఆయన పరిధిలో ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిండు. అనేక రకమైన రకాల వ్యక్తులతోని ఇంటరాక్ట్ అయ్యిండు, వాళ్ళని ప్రోత్సహించుండు, వాళ్ళకు అందుబాటులో ఉన్నాడు, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆయన ఏది చేసినా కానీ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఎలాంటి కల్మషం లేకుండా, కువారం లేకుండా, ఎలాంటి అది లేకుండా స్వచ్ఛమైన మనసుతో చేస్తాడు. అందుకే ఈజ్ లైక్ మై బ్రదర్. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా నేను కరీంనగర్లో ఉన్నా, నేను ఢిల్లీ నుంచి వచ్చి కరీంనగర్ పోయినాను. కరీంనగర్ పోయినాక ఇవాళ ఖచ్చితంగా రావనంటే అక్కడ బ్యాగ్ పెట్టేసి ఐ కేమ్ రన్నింగ్. ఇది ఈ టైటిల్లోనే ఒక విలక్షణత ఉంది. జ్ఞాన ఆర్ట్స్ వారి నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయినాను. నేను కూడా తెలంగాణ విజ్ఞాన సమితి అని పెట్టాను. రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు తెలంగాణ గురించి, రకరకాల స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకుంటున్నారు. మనది ఉన్నట్టు చెప్పడానికి ఒక వేదిక కావాలని తెలంగాణ విజ్ఞాన సమితి అని పెట్టాం. అప్పుడు అట్లే ఈ జ్ఞానం అంటే నాకు జ్ఞాన ఆర్ట్స్ అంటే విజ్ఞాన సమితి జ్ఞాపకం వస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దీనిలో ఉన్న విలక్షణత ఏంటంటే ప్రేక్షక ఫిలిమ్స్ అని పెట్టారు. అంటే ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ ఓటర్స్ పార్టీ అని పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు ఒక చూసేటోళ్ళు ప్రేక్షకులే. అయితే చాలా చక్కగా ఉన్నది. పీపుల్స్ పార్టీ అని ఎట్లా పెట్టుకుంటామో ప్రేక్షక ఫిలిమ్స్ అని పెట్టుకున్నారు. దీంట్లో చాలా బలం ఉన్నది. సత్యనారాయణ గారికి తెలుసు దీనిలో న్యూమరికల్గా ఎంత స్ట్రెంత్ ఉన్నది అనేది. న్యూమరాలజీ ప్రకారం మాకు తెలియదు, కానీ దీనిలో బ్రహ్మాండమైన బాగా హిట్ అవుతుంది. అది ఇటీవల ఇది బాగా ఐడెంటిఫై అవుతుంది ప్రజలతోని, ప్రేక్షకులతోని. ఈ ప్రయత్నం ఇది ఒక సృజనాత్మక రంగం, క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ 100 కోట్ల రూపాయలున్నా, మణిమాణిక్యాలున్నా, లేకపోతే ఎంత హైప్ క్రియేట్ చేసినా, ఎంత గ్లామర్ తీసుకొచ్చినా అల్టిమేట్గా టాలెంట్ కౌంట్స్. అల్టిమేట్గా ప్రజలు ఆదరించే, ప్రజలకు నచ్చే, ప్రజలు మెచ్చే టాలెంట్ను మనం ఏ రకంగా ప్రజెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అదే సృజనాత్మక క్రియేటివిటీ. డెఫినెట్గా జనజీవన వ్యవస్థతోని అట్టడుగు స్థాయిలో, గ్రామీణ ప్రాంతంలో ప్రజల మనస్తత్వం ఎట్లుంటుంది, ప్రజాబాహుల్యం ఏ రకంగా ఆలోచన చేస్తారు, వాళ్ళను ఏ రకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేయాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ను ఏ రకంగా హైలైట్ చేయాలా, వాళ్ళను ఏ రకంగా కార్యోన్ముఖులను చేయాలా, వాళ్లకు ఒక రకమైన ఒక విలువలతో కూడిన వ్యవస్థతో వాళ్ళని అనుసంధానం ఎట్లా చేయాలా అనే దాని విషయం గురించి జెట్టి రవికి సమగ్రమైన అవగాహన ఉన్నది. ఎందుకంటే ఆయనకు క్షేత్రస్థాయిలో, ఆయన జీవితం అంతా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా ప్రజలతో జీవించిన మనిషి కనుక ఆయన చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉన్నదో, ఆయన ద్వారా జరగబోయే ఈ ప్రయత్నం, వారి మిత్రులు అనేక మంది వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా నిష్ణాతులు. వాళ్ళు కూడా హృదయపూర్వకంగా ఒక కమర్షియల్గా కాకుండా, ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా, కమర్షియల్గా కాకుండా పూర్తిగా ఈ ప్రయత్నాన్ని మనం అందరం భుజం మీద వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విజయవంతం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అద్భుతంగా విజయవంతం అవుతుంది. విజయవంతం కావాలని కోరుకుంటున్నా. నా క్లాస్మేట్ సంపత్, నా కుటుంబ సపరివారం, మా రమేష్, మా తమ్ముడు, మిగతా నా కుటుంబ సభ్యులు, అలాగే కళాకారులు, కళను నమ్ముకొని ఎంతోమంది జీవిస్తున్నారు. వారందరికీ
మా జ్ఞాన ఆర్ట్స్ ప్రేక్షక ఫిలిమ్స్ వారి హృదయపూర్వక కళాభివందనాలు. ముఖ్యంగా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున కళామ తల్లి వందనాలు. నేను నా గురించి చెప్పాలనుకుంటే కస్తూరి సీరియల్ దాదాపు మీ అందరికీ, అంటే ఇప్పుడు యూత్కి గుర్తుండకపోవచ్చు. కస్తూరి సీరియల్ వస్తుంది, అప్పుడు స్వర్గీయ శ్రీ అచ్యుత్, తర్వాత ఇప్పుడు ఫేమస్ అయినటువంటి మెయిన్ కమెడియన్గా రాణిస్తున్నటువంటి హర్ష, వీరిద్దరితో నేను 1997లో పాపం పసివాడు అనే సీరియల్ అనౌన్స్ చేశాను. పాపం పసివాడు అనే సీరియల్ అనౌన్స్ చేశాను. చేసి 8 ఎపిసోడ్లు టేకప్ చేశాం. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్, అప్పుడు వేరే ప్రొడ్యూసర్ ఉండే, అతడు మాకు హ్యాండ్ ఇవ్వడం జరిగింది. టెలికాస్ట్ కాకముందే మానుకున్నాం. ఇంకా ఈ సినీ పరిశ్రమకు రావద్దు అని వెళ్ళిపోయాను. తర్వాత మధ్యలో చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను, సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఇదంతా కాదు అని నాకు 2005లో ఒక ఐడియా తట్టింది. ఆ ఐడియాని ఇప్పటివరకు ప్రమోట్ చేసుకోగా ఒక సొల్యూషన్ వచ్చింది. దానికి ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాకుండా నేను అప్పటి నుండి నాకు తోచినంత విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్రొడ్యూసర్ గాను, యాజ్ ఎ డైరెక్టర్ గాను నేనే ముందుకు వస్తా ఇంకా అని చెప్పేసి వస్తున్నాను. అందుకు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక బ్యానర్, చాలామంది కుటుంబ సభ్యులలో తల్లిదండ్రుల పేర్లో, లేకపోతే దేవుళ్ళ పేర్లో, లేకపోతే పిల్లల పేర్లో, ఇతరత్ర వారి కలిసి వచ్చే పేర్ల మీద పెట్టుకుంటారు. కానీ నేను జ్ఞాన ఆర్ట్స్ అని అంటున్నానంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, దయచేసి ఎవరైనా సమాధానం చెప్పండి. ఈ ప్రపంచాన్ని, మానవుని శాసిస్తున్నది ఏంటిది? ఈ ప్రపంచాన్ని పూర్తి స్థాయిలో శాసిస్తున్నది జ్ఞానం. జ్ఞానం లేనిది ఏదీ లేదు. కాబట్టి జ్ఞాన ఫిలిమ్స్ అని పెట్టాం, జ్ఞాన ఆర్ట్స్ వారి ఫిలిమ్స్. తర్వాత వ్యాపారానికి దేవుడు ఎవరు? కస్టమర్. మరి ఇప్పుడు సినిమాకి దేవుడు ఎవరు? మరి ఆ ప్రేక్షకుల్ని మనం వదిలేస్తే ఎలా? కాబట్టి ప్రేక్షక ఫిలిమ్స్, జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్. ప్రేక్షకులు ఉంటేనే సినిమా ఉంటుంది, సినిమా ఉంటేనే మనందరం ఉంటాం. కాబట్టి ఈ ఇతివృత్తంతో సర్పంచ్ అంటే కేవలం గ్రామాలకే పరిమితం కాదండి. సర్పంచ్ అనేవాడు దాదాపుగా ఓల్డ్ భారతదేశం అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, మన ఇప్పుడున్న భారతదేశం, ఈ 3 దేశాలలో కూడా సర్పంచ్ అనే పదం ఉంటుంది. ఆ పదాన్ని ఏ మాత్రం పొల్లు పోకుండా ఖచ్చితంగా కంటెంట్తో ఈ స్థాయిలో మనం అందరం అంటున్నాం పాన్ ఇండియా అని. పాన్ ఇండియా కాదండి, మా సినిమా ఇండియాకు అవసరమయ్యే సినిమా. దయచేసి మిత్రులు, మీడియా మిత్రులు, మీకు పేరున, ఎందుకంటే నేను 8th క్లాస్ నుంచి ఉద్యమకారులమేనండి. మేము ఆ రోజు నక్సలైట్లలో పనిచేశాం. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం అంటేనే ఒక రకమైనటువంటి ఉద్యమాల గడ్డ. మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. కానీ దాని ద్వారా మా జీవితాలు నాశనం అవుతున్నాయి. అంటే ఉద్యమాలతో, వాళ్ళతో కాదు, ఆ ఉద్యమాలతో మా జీవితాలు నాశనం అవుతున్నాయి. సరి అయినటువంటి దశ ఇంకా ఎదిగే మూమెంట్లో ఎక్కడో ఒక దగ్గర డైవర్ట్ అవుతున్నాం, తెలియని వయసులో. అలా డైవర్ట్ అవుతూ ఆ ఉద్యమాలతో నేను ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఒక స్థాయిలో ఓ చిన్న పార్టీతో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాను. అయినా మార్పు రాలేదు. నన్నే మారమన్నారు ప్రజలు. ఇంకా నేనే మారుతాను. ఎందుకు? వారికి కావాల్సింది డబ్బు, ప్రజలకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు లేనిది ఈ రోజుల్లో ఏది జరగదు. కానీ ఆ డబ్బును సంపాదించాలంటే కూడా జ్ఞానమే కావాలండి. కాబట్టి ఈ జ్ఞానాన్ని వెతుక్కుంటూ ప్రేక్షకుల ద్వారా ఓ మంచి సమాచారాన్ని, ఒక మంచి సందేశాన్ని ఇద్దామని మీ ముందుకు వస్తున్నాము. ప్రజల ముందుకు, ప్రేక్షకుల ముందుకు, అలాగే మీడియా మిత్రుల ముందుకు, ప్రతి ఒక్కరి ముందుకు మేము ముందుకు వస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మండల స్థాయికి, విలేజ్ స్థాయికి వెళ్ళిపోయింది మన చిత్ర పరిశ్రమ. మళ్ళీ అక్కడ నుంచి మేము హైదరాబాద్కు దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ పూర్వ వైభవం మన చిత్ర పరిశ్రమకు, మన సినిమా థియేటర్లకి రావాలని ఆశిస్తూ మా జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ అనే ఒక బ్యానర్ని మా సంకల్పంతో నిర్మించుకొని దాన్ని ఇవాళ ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి మా మీడియా మిత్రులు, పత్రికా మిత్రుల అందరి సహకారంతో
ఇది ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మీరు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రయత్నం అసలు మాకు ఓనమాలు కూడా రావు, పలక ఎలా పట్టుకోవాలో తెలియదు, అసలు బలపం పట్టుకొని రాయడం కూడా రాదు మాకు. వాళ్ళు కూడా ఎలా మొదలు పెడితే ఆ పూర్తయిద్దో కూడా తెలియదు మాకు. కానీ ఒక సాహసంతో, ఒక ధైర్యంతో మీరందరూ ఉన్నారు. మేము మనుషులు మనసున్న వ్యక్తుల మధ్యనే ఉన్నామని ఎంతో దృఢ సంకల్పంతో, ఎందుకంటే తెలియని వారికి నేర్పించడానికి గురువులు ఉంటారు. మీరందరూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తుంటారు. పెద్దలు, సినిమాకి సంబంధించిన వాళ్ళు, నిర్మాతలు కానీ, డైరెక్టర్ కానీ, సినిమాకి అన్ని విధంగా ఈ 24-26 క్రాఫ్ట్స్ వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఉంటాయి. వాళ్ళకి అనిపించవచ్చు వీళ్ళకి ఏమీ తెలియదు. నేను కూడా మరి హైకోర్టుకి వెళ్ళినప్పుడు, చదువుకునేటప్పుడు కానీ, హైకోర్టు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు కానీ మాకేం తెలియదు. తర్వాత అన్నీ తెలుస్తున్నాయి. సెక్షన్ ఎక్కడ ఉంటుంది, ఫైలింగ్ ఎక్కడ చేయాలి, అప్పీల్ ఎక్కడ చేయాలని కొన్ని తెలుస్తాయి. అట్లనే మేము కూడా తెలుస్తాయి అనే నమ్మకంతో, ఆశతోటి ఇక్కడికి వచ్చామండి. మమ్మల్ని మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.